జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీధి కుక్కల నుండి రక్షించుకోవడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సును మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 17వ వార్డులోని ఆర్పీలు అధ్యక్షులు మహిళలతో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గొలుసులతో కట్టి ఉన్న లేదా ఫినిషింగ్ల లోపల ఉన్న కుక్కలను దగ్గరగా నడవొద్దని తెలిపారు। ఏదైనా కుక్క అరుసి మీ దగ్గరకు వస్తే కదలకుండా ఉండాలని, పరిగెత్తితే వెంట పడుతుందని అన్నారు। కుక్క పిల్లల దగ్గరకు వెళ్లవద్దని, కుక్క పిల్లల రక్షణ కోసం తల్లి కుక్క కరవవచ్చని, కుక్క కళ్ళల్లోకి సూటిగా చూడకండి, అలా చేస్తే దానిని రెచ్చగొట్టినట్లే అని తెలిపారు। వాళ్ళు మనకు కుక్కలపై ఎట్లా తప్పించుకోవాలి అన్ని విషయాలు చెప్తారు। మీరు కూడా ఇవన్నీ ఆ విధంగా జాగ్రత్తగా పాటించండి। అందరికీ మా మెట్పల్లి పట్టణ మున్సిపల్ తరఫున నమస్కారాలు। కుక్క కాటును ఇలా నివారించవచ్చు। కుక్కల కాటు నుంచి మీకు ఒక అవగాహన కల్పించడానికి మేము వచ్చాము। లేదా పెన్షన్ లోపల ఉన్న కుక్కను దగ్గరగా నడవకండి। ఏదైనా కుక్క అరుస్తూ మీ దగ్గరకు వస్తే ముందుగా చెట్టులా కదలకుండా నిలబడండి। మీ చేతులను మీ శరీరానికి ఆనించి ఉంచండి। కుక్కను జంతువులను వాసన చూడనియండి। వాసన చూసిన కుక్క సాధారణంగా కరవకుండా వెళ్ళిపోతుంది। మీ చేతులతో మీ తల వెనుక పెట్టి చేతులలో మొహంపై కరవకుండా జాగ్రత్త పడండి। ఆహారం తింటున్నా, ఎదురుస్తున్నా, ఇళ్ళలున్న తల్లి కుక్కలను ఎక్కువ ఆందోళనకు గురి చేస్తూ వాటి మీదకు వెళ్ళకండి। మీరు వాటిని భయపడితే అవి మిమ్మల్ని కరవవచ్చు। ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కలపై రాళ్ళు కర్రలు తీయడం చేయండి। వేగంగా నడవకూడదు, అలా చేస్తే అవి మీ వెంట పడతాయి। కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి, అలా చేస్తే దాన్ని రెచ్చగొట్టినట్లే। మీరు ఆడే నిలబడితే మీ కుక్క మిమ్మల్ని ఏమన్నది, మీరు ఉరుకుతేనే మీ ఎంబడ పడుతుంది। బండి మీద పోగా కానీ నడుచుకుంటా పోగా కానీ మీరు ఉరకద్దు, ఉరికితే మాత్రం ఖచ్చితంగా వచ్చి అది కడుతుంది। ఆడ నిలబడితే అదే వారిపోతుంది।